ఇవాళ హిందూ సాంప్రదాయాల గురించి, దేవుడి గురించి, ఆచారాల గురించి నువ్వు పెద్ద లెక్చర్స్ ఇస్తున్నావు. నువ్వేం చెప్పావండి? నువ్వు చెప్పింది ఏంటి? ఒక్కసారి నీకు నేను గుర్తు చేస్తా. నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్ గా ఉన్నప్పుడు ఇది నల్లరాయి అని అన్నది నువ్వా కాదా? రాయితో కొడితే చెప్పేంటి, రాయితో కొడితే తప్పేంటి, దేంతో కొడితే తప్పేంటి అని మాట్లాడింది నువ్వా కాదా? ఇవాళ నువ్వు ఆచార సాంప్రదాయాలు, నీ దగ్గర ఆచార సాంప్రదాయాలు నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఆచారాలకు పెట్టింది పేరు మేము, ఆచారాలు నిలబెట్టేదే మేము, మీరు కాదు. ఎందుకంటే దీని మీద మీకు కొంత వివరణ ఇవ్వాలి. ఈ టీటీడీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆచార పురుషులు అంటారు. ఈ ఆచార పురుషులు అంటే ఏంటంటే ఆలయంలో పనిచేసే పూజారులు గాని ఇతర ఆలయానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వాళ్ళని ఆచార్య పురుషులు అంటారు. అదే విధంగా ప్రతిరోజు టెంపుల్ తాళాలు తెరిచే వాళ్ళని ఏమంటారంటే సన్నిధి గొల్ల అంటారు. వచ్చి వాళ్లే టెంపుల్ తాళం తెరుస్తారు. వాళ్ళు కానీ సర్కార్ అంటే ఈవోగా పనిచేసే వాళ్ళు, జేఈఓలుగా పనిచేసే ఉన్నతాధికారులను సర్కార్ అంటారు. వీళ్ళ ఫ్యామిలీస్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి వెళ్లి ఆచార్య ప్రకారం ఏంటంటే పరివట్టం కడతారు. అంటే తలకి నిర్ణయం చేసింది. బిఆర్ నాయుడు గారు పరివట్టం కట్టలేదు. బిఆర్ నాయుడు గారు పరివట్టం కట్టరు, ఆయన సెలవు కప్పాడు. పరివట్టం కట్టాలి, అది సాంప్రదాయం, ఆచారం. ఎందుకంటే ఐవైఆర్ కృష్ణారావు గారు మదర్ చనిపోయినప్పుడు వెళ్లి టీటీడీ నుంచి ఈ పరివట్టం కట్టినటువంటి సందర్భం ఉంది. మీరు గతం తెలుసుకోండి, ఒకసారి వెళ్ళండి. గతాలు కూడా మీకు ఏంటంటే ఏదైనా మనం మాట్లాడేటప్పుడు, ప్రజల ముందు మనం మాట్లాడేటప్పుడు పద్ధతి ఉంటుందండి. ఒక లెక్క ప్రకారం మాట్లాడాలి, ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడతాం. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మీరు ఏది పడితే అది రాజకీయాలు చేయండి, కానీ హిందూ సాంప్రదాయాల మీద, టీటీడీ మీద రాజకీయాలు చేయొద్దు. మిగతా వాటి మీద నన్ను తిట్టండి, నేను బాధపడను. మా నాయకుడిని తిట్టండి, మేము బాధపడం. ఎందుకంటే మీకు అలవాటు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీకి సంబంధించింది మనోభావాలు, హిందూ సాంప్రదాయాలు, వీటి మీద మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కరుణాకర్